ఇక్కడ కొన్ని ఉంటాయి సార్. మరి విభజనలో వారు ఏం రాసుకున్నారో కానీ ప్రెజెంట్ అయితే ఆంధ్రాకి పరిమితం అయ్యారా? దేశాలకి స్వామి అయినటువంటి వెంకటేశ్వర స్వామికి మరి వాటాలు ఎట్లేస్తారో నాకైతే తెలియదు సార్. నాకు తెలిసిన స్మాల్ ఇన్ఫర్మేషన్ ఐ రైట్. కెన్ ఒకసారి సుజాత గారు. అబ్జెక్షన్, ఒక సూచన రజనీ గారు, ఫ్రెండ్లీ పార్టీ కాబట్టి చెప్తున్నా. సార్ మీరు కొండ గురించి మాట్లాడారు, మా వాళ్ళు తెలంగాణ వాళ్ళు కాబట్టి. మీరు ఒక ఉదాహరణ చెప్పారు, పౌరాల గుట్టలో మాయమైన గురించి చెప్పారు. అది కరెక్ట్ కాదు. అదొక చిన్న అబ్జెక్షన్, కొంచెం కరెక్ట్ చేసుకోండి. ఆ ఉదాహరణ కరెక్ట్ కాదు, మ్యాచ్ షూర్ సార్ అక్కడ ఆయన అలా మాట్లాడారని చెప్తున్నాను సార్. ఇప్పుడు వాటాలు అడిగినంత మాత్రాన దాని గురించి నేను ప్రస్తావించలేదు. ఎనీవే ఇక్కడ ఏం జరుగుతుందంటే కొండలో వాటాలు వేయచ్చా వేయకూడదా, ఆస్తుల మీద వేస్తారా, దర్శనాల కోసం అడిగారు అంతే కానీ వీళ్ళేం కన్వర్షన్స్ కోసమో లేకపోతే క్రిస్టియన్ వాళ్ళకి ముస్లిం వాళ్ళకి అడగలేదు. ఏంటంటే తెలంగాణ ఉన్నటువంటి భక్తులకు ఇబ్బందులు జరుగుతున్నాయి, దానికోసం అడిగిన అంతే కానీ దానికి మీరు ఇచ్చిన ఉదాహరణ కరెక్ట్ కాదు అంటున్నారు. ఒక ఆయన కలిసిపోయాడు. కొండ ఎవరు అడగరు సార్ కొండలు ఎవరు అడగరు, ఆయన అడిగారు. మీరు అడుగుతున్న ఆస్తులు ఆదాయాల గురించి, అవకాశాల గురించి. మీరు కొండలు అడగలేదు కదా. రైట్. సుజాత గారు, మీ హయాంలో అయితే విభజనకు సంబంధించి 1 సెంటీమీటర్ కూడా ప్రోగ్రెస్ లేదు. విభజన హామీల అమలుకు సంబంధించి వచ్చారు, కూర్చున్నారు, లంచ్ మీటింగ్ అయింది, అలాబెలా చెప్పుకున్నారు, సరే పరస్పరం కౌగులించుకున్నారు, సుహృద్భావపూర్వక వాతావరణంలో మాడుకున్నారు, బ్రహ్మాండంగా ఉంది లంచ్ అన్నారు, అప్రిషియేట్ చేసుకున్నారు ఒకళ్ళు. మళ్ళీ 2021 నవంబర్ 12 తిరుపతిలో హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో సదరన్ స్టేట్స్ సీఎంస్ మీటింగ్ జరిగితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, ఆంధ్రప్రదేశ్ సీఎస్ వెళ్ళారు, తెలంగాణ నుంచి సీఎస్ ఒక్కరే వచ్చారు. బహుశా కేసీఆర్ గారికి ముందరే షెడ్యూల్ ఉండటం వల్ల ఆయన రాలేకపోయారు. ఆ రోజు కూడా హోంమంత్రి అమిత్ షా ఏం చెప్పారు, మీరు కూర్చొని మాట్లాడుకోండి అని అన్నారు. ఆ కూర్చొని మాట్లాడుకోవడం అనేది తర్వాత 4 ఏళ్ళు ఎందుకు జరగల? ఒకటండి, నమస్తే అండి, శుభోదయం. ప్యానల్ పంచుకుంటున్న వక్తలందరికీ, అలాగే 99 వీక్షకులందరికీ కూడా. సో అందరూ కూడా వారి వారి దృక్పథాన్ని వినిపించారు. ఒకటి, నేను మొదటగా మాట్లాడినటువంటి అనలిస్ట్ గారికి నేను చెప్తానండి, తిరుమల తిరుపతి దేవస్థానంలో వాటాలు అడుగుతున్నారా అడగట్లేదా అని ఈ సమాచారంలో ఎంతవరకు శాంటిటీ ఉంది అనేది అనుమానాస్పదం. ఎందుకంటే నిన్న బయటకు వచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు తెలంగాణ పార్టీ నుంచి ఆయన ఏమి ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. కానీ సోషల్ మీడియాలో కానీ తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన మంత్రులు కానీ వాళ్ళు ఏదో మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వచ్చిన మాట వాస్తవం. కానీ అధికారికంగా నిన్న బట్టి గారు మాత్రం ఆ ప్రస్తావన తీసుకురాలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎంత అన్యాయంగా విడగొట్టారు అనేటువంటి అంశం అందరికీ తెలిసింది. కనీసం 10 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి, ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్కి కోవిడ్ సమయంలో టోల్ గేట్ల దగ్గర మనుషులు చచ్చిపోయారండి అంబులెన్స్ లో. ఆ రోజు కనీసం హాస్పిటల్ వసతి కోసం ఆంధ్ర నుంచి ఎవరైతే హాస్పిటల్స్ కి వెళుతున్నారో వాళ్ళని టోల్ గేట్ల దగ్గర చచ్చిపోతుంటే చూస్తూ ఉన్నారండి ఆంధ్రప్రదేశ్ పాలకులు గాని, తెలంగాణ ప్రజలు గాని, తెలంగాణ పాలకులు గాని. ఈ రోజు వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానంలో వాటాలు అడుగుతున్నారే. 10 సంవత్సరాలు హక్కు ఉన్నటువంటి హైదరాబాద్ లో వైద్యం చేయించుకోవడానికి కూడా మీరు పెద్ద మనసు చేసుకోలేనటువంటి గొప్ప మనసు ఉన్నోళ్ళు తెలంగాణ వాళ్ళు. అంటే మేము ఈ రోజు ప్రజల మధ్య ఒకటి, అనలిస్ట్ గారు నన్ను మాట్లాడేవాడిని, మీ సమయంలో నేను మాట్లాడలేదు, మీ సమయంలో నేను మాట్లాడలేదు, మీ సమయంలో నేను మాట్లాడలేదు, ఒకటి మీ సమయంలో నేను మాట్లాడలేదు, మీ సమయంలో నేను మాట్లాడలేదు. వాసుదేవన్ గారు, you want me to continue or not? You want me to continue or not? ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీరేం మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఒక నిమిషం చౌదరి గారు. ఒక నిమిషం చౌదరి గారు ఒక నిమిషం లెటర్ స్పీక్. ఒక నిమిషం మీ దగ్గరకు వస్తాను. ఒక నిమిషం అండి, ఆవిడ మాట్లాడండి, వినపడదు. ఒక్క నిమిషం ఆవిడ మాట్లాడండి. ఎస్, మీరు మాట్లాడండి సుజాత గారు. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం ఆవిడ మాట్లాడండి. సుజాత గారు మాట్లాడండి. సుజాత గారు, ఇంటికి వస్తే మీరేం తీసుకొస్తారు, మీ ఇంటికి వస్తే మాకేం పెడతారు? ఇది ఈ పద్ధతిగా ఉన్నారు తెలంగాణ వాళ్ళు. ఈ రోజు తెలంగాణలో రావాల్సినటువంటి ఉమ్మడి ఆస్తుల పంపకం జరగలేదు.
జగన్మోహన్ రెడ్డి గారు మీరేమైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటి కూడా చేయలేదని మీరు వాసుదేవన్ గారు అన్నారో నేను చెప్తాను, రాసుకోండి, మీకు తెలియకపోతే తెలుసుకోండి. నాగార్జున సాగర్ లో లెఫ్ట్ కెనాల్ లో రావాల్సినటువంటి వాటాలు దగ్గరుండి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మాట వాస్తవం కాదా? ఎప్పుడు 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 ఒక్క నిమిషం అండి, లెటర్ కంప్లీట్. నాకు కూడా క్వశ్చన్ ఉంది, ఆవిడ మాట్లాడండి. ఉమ్మడి బిల్డింగులకి సంబంధించి దాదాపు 7,000 కోట్ల రూపాయలు తెలంగాణ ఇవ్వవలసి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ ని కోరడం జరిగింది. అది కేంద్ర ప్రభుత్వంలో అమిత్ షా గారు కూడా ఇవ్వమని చెప్పడం జరిగింది. కానీ కేసీఆర్ గారు దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఎక్కడైతే ఈ నిధులు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇవ్వబడుతుందని ఆయన సుప్రీంకోర్టులో కేసు వేసిన మాట వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు కాదా ఇది తీసుకొచ్చింది? అది ఇంకోటి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు తీసుకొచ్చి విశాఖలో ఏర్పాటు చేపించింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటిది, వాసుదేవన్ గారు మీకు చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో మీరు ఏది చేయలేదని మీరు అంటున్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కేవలం అధికారాన్ని మాట్లాడండి, మీ దగ్గరకు వస్తా కదా మాట్లాడండి. ఈ రోజు ఏంటంటే వైసీపీ పార్టీ ఒక్కటే టీడీపీ